నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక మార్గదర్శి, రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ గారు. అయితే గత ఎపిసోడ్లో 13 చక్రాల గురించి ఆయన మనకి ఎంతో చక్కగా వివరిస్తున్నారు కదండి. ఈ ఎపిసోడ్లో కూడా అదే అంశాన్ని కొనసాగిద్దాం. ధ్యానం చేసేది ఏకాగ్రత కోసం కాదు. ఏకాగ్రత అనేది ధ్యానం చేస్తే వచ్చే ఫలితం మాత్రమే. మనం ఏకాగ్రత కోసం ధ్యానించటం లేదు. మనం ధ్యానం చేసే కారణం పూర్తిగా భిన్నమైంది. అయితే మీరు ఏకాగ్రత కోసం ధ్యానం చేస్తే చేయొచ్చుగాక, కానీ ఇది చాలా అల్పమైన లక్ష్యం. ఒకటి మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం ఎంపిక చేసుకునే లక్ష్యాలు చాలా అత్యున్నతమైన లక్ష్యాలై ఉండాలి. భగవంతుడికి మీపై అనుగ్రహం కలిగి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడనుకోండి. ప్రభూ, నాకు మనశ్శాంతి ఉంటే చాలు అన్నారనుకుందాం. ఆయన తథాస్తు అని దీవించవచ్చు. అలా కాకుండా ప్రభూ, మీరు నా ప్రక్కనుంటే చాలు అని అనుంటే బావుంటుంది కదా. అంతే. అదే వివేకంతో కూడిన నిర్ణయం అవుతుంది. మనందరికీ మహాభారత కథ తెలుసు. యుద్ధానికి ఏ విధంగా కృష్ణుడు తన సైన్యాన్ని, తన పరివారాన్ని అంతటినీ దుర్యోధనుడికి, అర్జునుడికి ఇస్తానంటాడో తెలుసు మనకు. తాను మరో ప్రక్కన ఉంటానంటాడని మనకు తెలుసు. మీకేమైనా సరే కోరుకునే హక్కుంది అంటాడు కృష్ణుడు. అయితే దుర్యోధనుడు సైన్యాన్ని, దాంతోపాటు వచ్చే ఇతర వస్తువులను కోరుకుంటాడు. అర్జునుడు తనకు భగవంతుడున్నాడని ఇక చాలనుకుంటాడు. కృష్ణుడు మరింత మాయ చేస్తూ ప్రలోభపెట్టడానికి కాదు, నిరుత్సాహపరచటం కోసం. చూడు, నేను నీవైపు ఉంటాను కాని ఒక్క ఆయుధం కూడా పట్టను అనంటాడు. అర్జునుడు చాలా సంతోషంగా, ప్రభూ, మీరు నాతో ఉంటే ఆయుధం పట్టినా పట్టకపోయినా విజయం నాదే అనంటాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా కోరుకోగలగాలి. మీకు మనశ్శాంతి కావాలా, ఏకాగ్రత కావాలా? ఇవి చాలా అల్పమైనవి. చివరికి మోక్షం కూడా చాలా చిన్న లక్ష్యమే అవుతుంది. మన ముందున్నటువంటి అవకాశాలతో పోల్చి చూస్తే బ్రహ్మాండాన్ని దాటాక కూడా పరబ్రహ్మాండం, ఆ తర్వాత ప్రపన్న ప్రభు, ఆ తర్వాత మనం ప్రభు అనే స్థితిలోకి ప్రవేశిస్తాం. అంటే 10వ గ్రంథి అన్నమాట. అక్కడ కేవలం ఆయన ప్రభుత్వం మాత్రమే ఉంటుంది. 9వ గ్రంథిలో ఇంచుమించుగా మనల్ని మనం శూన్యం చేసేసుకున్న తరువాత హనుమంతుల వారి స్థితి అని చెప్పుకోవచ్చు. ఆయనకు తన శక్తుల ఎరుక ఉండేది కాదు. ఆయనకు తెలీదు. రాముడొచ్చి నీలో ఈ శక్తులన్నీ ఉన్నాయి, వాటిని వినియోగించు అని చెప్పేవరకు తెలీదు. అప్పుడు ఆయన గుర్తించగలుగుతాడు. లేకపోతే ఆయనకు అప్పటి వరకు తెలీదు. ఎవరో గుర్తు చేయాల్సి వచ్చేది. ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతుంది. ఈ 10వ గ్రంథిలోకి మనం ప్రవేశిస్తున్నప్పుడు ఈ ప్రత్యేకమైన స్థితిని అనుభూతి చెందుతాం. మీరు భగవంతుడు ఒకటేనన్న అనుభూతిని పొందుతారు. మీ మధ్య ఏమీ తేడా కనిపించదు. ఆయనకున్నదంతా కూడా మీదేననిపిస్తుంది. ఎటువంటి తేడా మీకు కనిపించదు. ప్రపంచాన్ని మీరు సొంతం చేసేసుకున్నారని కాదు. ఒక రాజకుమారుడైన చిన్నపిల్లవాడిలా తన తండ్రి రాజు కాబట్టి రాజభవనం ఆయందే అయినప్పటికీ అది తనది కూడా అయినట్లుగా ఈ సృష్టి భగవంతుడిది కాని ఇది మీది కాదని కూడా అనిపించదు. అన్నీ మీవైపోతాయి. భగవంతుడిల్లు మీ ఇల్లైపోతుంది. ఇక విడిగా ఉండే భావన ఉండదక్కడ. వైకుంఠానికో స్వర్గానికో వెడితే కాని భగవంతుని అనుభూతి కలగదు అనే భావం అక్కర్లేదు. ఇక్కడే ఇప్పుడే
ఆయనను అనుభూతి చెందవచ్చు. ఈ చక్రం వద్దకు చేరుకున్నప్పుడు ఆయన ఉనికి ఎంత స్పష్టంగా ఉంటుంది అనంటే అక్కడ గొప్ప సామీప్యతను అనుభవిస్తాం. నమ్మలేనంత సామీప్యత ఉంటుందక్కడ. ఇలా చెయ్యి ఎత్తి ఇది భగవంతుడి చెయ్యి అనొచ్చు కూడా. భగవంతుడి కళ్లతో కూడా చూడొచ్చు. ఇది మనకు కలగబోయే ఒక అద్భుత స్థితి. మనం ఈ స్థితిలో ఉన్నప్పుడు మరో అద్భుతమైన విషయం కూడా సంభవిస్తుంది. ఇంతగా భగవంతునితో కాని మార్గదర్శితో కాని లేక గురువుతో గాని ఒకటే పోయారు కాబట్టి ఎలాగో ఆయన తరంగాల్ని వ్యాపింప చేయగలుగుతారు మీరు. ఇక్కడ భగవంతుడి తరంగాలు లేక గురువు తరంగాలు, వీటికి మీరొక వాహకంలా తయారవుతారు. ఇంచుమించు చందనం చెక్కలాగా. చందనం చెక్క ఏం చేస్తుంది? గాలి వీచినప్పుడు చందనానికున్న పరిమళం అంతటా వ్యాపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతుంది. ఈ భక్తుడికి తను ఆయనలో ఎంతగానో లీనమై ఉన్నప్పుడు ఒక దశ వస్తుంది. అప్పుడు ఆ భగవంతుడే అతన్ని పూర్తిగా ఆవహిస్తాడు. అప్పుడతనికి ఏం జరిగినా, అతని ద్వారా జరిగినా, అతనిలో నుంచి ఏం జరుగుతున్నా కూడా, అతనిలో నుంచి వచ్చే ప్రకంపనలన్నీ కూడా, అతని చూపు, అతని ఉనికి, ఆ నిశ్శబ్దం అన్నీ కూడా భగవంతుల్లో ఉండే ప్రకంపనాలే ప్రసరిస్తాయి. కాబట్టి అది 10వ పాయింట్ గొప్పతనం. అయినా సరే మరింత ఎక్కువగా అశాంతిగా తయారయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా ప్రభు స్థితే. మనం 12వ గ్రంథికి చేరుకునే వరకు కూడా 12వ గ్రంథి తర్వాత మనం ఒక ప్రత్యేకమైన క్షేత్రంలోకి ప్రవేశిస్తాం. భగవంతుని దైవ సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తాం. నా గురుదేవులు దీన్ని సెంట్రల్ రీజియన్ అని అంటుండేవారు. ఇక్కడ 10వది, 11వది, అలాగే 12వది. ఇక్కడ ఉన్నదేమిటంటే బహుశా మిగిలిన క్షేత్రాల కంటే చాలా పెద్ద క్షేత్రం ఇది. కేవలం భగవంతుని ఉనికి మాత్రమే ఉంటుంది. ఆయన ఉనికి మరీ ప్రబలంగా ఉంటుంది. ఇక్కడ అసాధారణంగా ఉంటుంది. 10వ గ్రంథిలో అనుభూతి చెందే ఆయన ప్రభుత్వం 11వ గ్రంథి వచ్చేసరికి దాన్ని మించిపోయి ఉంటుంది. నా గురుదేవుల మాటల్లో చెప్పాలనుకుంటున్నాను. ఆయన అన్నదేమిటంటే, ఇక తెర తొలగిపోయి వాస్తవానికి సంబంధించిన దర్శనం వెలుగులోకి వస్తుంది అన్నారు. మనం సృష్టికర్త దర్శనంతో చాలా ఆనందంగా ఉన్నాం. వీటన్నింటినీ సృష్టించిన సృష్టికర్తతో. ఇక ఆ సృష్టికర్త వెనుక ఉన్నది ఎవరు అనంటే అది దైవదూషణే అవుతుంది. అది ఆలోచనకు అందనిది. దీని వెనుక ఏముందో అన్న అశాంతి బయలుదేరుతుంది సాధకునిలో. వాస్తవాన్ని చూసే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు వాస్తవం తాలూకు దర్శనం వెలుగులోకి వస్తుంది ఈ 11వ గ్రంథిలో. ఇంతకుముందు ఎంతో శాంతిని అనుభూతి చెందాం. ఇప్పుడు ఎలాగో మోసగించబడిన అనుభూతి కలుగుతుంది. ఈ 11వ గ్రంథిలో ఎక్కడైతే మీరు ఇంచుమించుగా భగవంతునితో ఒక్కటే పోయారో అప్పుడు అకస్మాత్తుగా మనలో ఈ కుతూహలం బయలుదేరినప్పుడు, ఈ సృష్టికర్త వెనుక ఎవరున్నారు అన్న కుతూహలం వల్ల మనం మనశ్శాంతిని కోల్పోతాం. మనం అసాధారణమైన అశాంతిని అనుభూతి చెందుతాం. మనలో ఇన్నాళ్లు ఈ అశాంతి ఉందని తెలుసుకున్న అశాంతి మొదట్లో ఉన్నది చాలా అల్పమైంది. మనం ఎప్పుడైతే 10, 11వ గ్రంథుల్లోకి ప్రవేశిస్తామో అప్పుడు అసాధారణమైన అశాంతితో కూడుకుని ఉంటాం. మనం భగవంతునితో లయమైన స్థితిలో
ఉన్నప్పటికీ కూడా ఇది ప్రశాంతంగా ఉన్న స్థితి లాంటిదే. ప్రశాంతతను పీల్చేసినట్టుండే స్థితి. ఇంచుమించుగా ఎండిపోయిన స్థితిలా ఉంటుంది. చింతించాల్సిన పనిలేదు. ఇది ఎంత పరిశుద్ధమైన స్థితి అంటే నిజానికి ఇది మనల్ని ముందుకెళ్లేలా చేస్తుంది. ఇక్కడే గురువు యొక్క సహాయం మనల్ని రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది. 12వ గ్రంథికి వచ్చేసరికి గురువు యొక్క కర్తవ్యం ఏమిటంటే ఇంతకు పూర్వం దాటిన స్థితులన్నిటినీ పునర్దర్శనం చేయించగలగడం. ఎందుకంటే ఈ 11వ గ్రంథి ఎంత చికాకుగా ఉంటుందంటే, చూడ్నాయనా, నువ్వేమీ సమయం వృధా చేయలేదు. నువ్విప్పుడు అశాంతిగా ఉన్నావు. ఇంతకుముందు కూడా అశాంతిగా ఉన్నావు. కాని ఇప్పుడున్న అశాంతికి కారణం ఇది అంటూ ఇలా మనల్ని అన్ని గ్రంథుల ప్రయాణాన్ని మరొకసారి దర్శనం చేయిస్తాడు. మొత్తం యాత్ర పునః సమీకరణ జరుగుతుంది చాలా తక్కువ సమయంలో. ఇది మనలో చాలా ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. నేను నా గురువుతో లేక మార్గదర్శితో పాటు చేసిన యాత్ర నన్ను ముందుకెళ్లేలా చేసిందని గుర్తించడం జరుగుతుంది. మన ఆత్మవిశ్వాసానికి మళ్లీ ప్రాణం పోసినట్లవుతుంది. అసాధారణమైన ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఈ 12వ గ్రంథి వద్ద లేక దాని సమీపంలో బ్రహ్మరంధ్రం అని ఒక ప్రదేశం ఉంది. అక్కడొక ద్వారం కూడా ఉంది. దాన్ని మనం సత్యపథానంటాం. దయచేసి ఈ పేర్లన్నీ చూసి మీరు గందరగోళంలో పడకండి. ఈ బ్రహ్మరంధ్రంలో ఏం జరుగుతుంది? ఇప్పుడేం జరుగుతుంది? ఇంతకు పూర్వం ఏం జరిగింది? మనం మొట్టమొదటిసారిగా గర్భంలోకి ప్రవేశించినప్పుడు ఆత్మ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది? గర్భధారణ జరిగితే సరిపోదు. ఆత్మ ప్రవేశించాల్సి ఉంది. ఆత్మ ఈ బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశిస్తుంది. విముక్తాత్మలకు మృత్యు సమయంలో ఈ ఆత్మ ఈ బ్రహ్మరంధ్రం నుంచి బయటికి వెడుతుంది. కాబట్టి ఈ 12వ గ్రంథి చాలా విచిత్రమైన గ్రంథి. ఈ ఆత్మ యాత్ర 12వ గ్రంథికి చేరుకున్నప్పుడు బహుశా ఎలాగో అది సరిగ్గా అర్థం చేసుకోదనుకుంటాను. మనం వెళ్ళిపోయే సమయం వచ్చేసిందనుకుంటుంది. కాని సమర్థుడైన గురువు దీన్ని జరగనివ్వడు. ఇది జరిగే అవకాశం ఉన్నా కూడా. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 10వ గ్రంథిలో ప్రభు స్థితి అంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా, ఆ స్థితి మనలో అంత తీక్షణంగా ఉన్నా కూడా, భగవంతుడు అక్కడ ఉన్నా మన అస్తిత్వం లేకపోయినప్పటికీ కూడా మనలోక ఆధ్యాత్మికంగా ఎదగాలన్న కోరిక ఉండదు. అవసరం లేదు. భగవంతుడికి నిన్ను నువ్వు సమర్పించేసుకున్నావు. కాబట్టి పురోగతి చెందాలన్న కోరిక తగ్గిపోతుంది. ఎందుకు? భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా. ఇక నేను చేయవలసిన అవసరమేమీ లేదు. కాని ఎప్పుడైతే సమర్థుడైన గురువు దీన్ని గుర్తిస్తాడో, అటువంటి భక్తుడున్నాడని గుర్తించినప్పుడు, తన లోకంలో తాను ఉన్మత్తుడై ఉన్నాడని తెలిసినప్పుడు, అప్పుడది ఆయన బాధ్యతవుతుంది. కంగారు జంతువు తన బయటకు కనిపించే గర్భసంచి లాంటి దానిలో పెట్టుకున్నట్లుగా పెట్టుకుని దూకుతాడు గురువు. కాబట్టి సమర్థుడైన గురువు బ్రహ్మరంధ్రాన్ని దాటి వెళ్లగలుగుతాడు. 12వ గ్రంథిని దాటి వెళ్లగలుగుతాడు. 13వ గ్రంథిలోకి ప్రవేశించడానికి సహాయపడతాడు. ఇదంతా సెంట్రల్ రీజియన్ గురించే. గురువు సహాయం లేనిదే బ్రహ్మరంధ్రాన్ని దాటలేం, జీవించడం కొనసాగించలేం. కాబట్టిది మరో కారణం. గురువు అవసరం ఏమిటి అనంటే, అటువంటి సమర్థుడైన గురువు మీ అందరికీ లభించాలని నేను మీకోసం ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఈ క్షేత్రాలన్నిటి గుండా ప్రయాణించేలా చేయగలడో ఆయన మీకు లభించాలి. ఇప్పుడు
మనం ఇప్పటివరకు జరిగిందాన్ని కొంచెం సమీక్షించుకుందాం. మనం పిండ ప్రదేశం నుంచి బ్రహ్మాండానికి కదిలాం. ఆ తర్వాత పరబ్రహ్మాండంలోకి ప్రవేశిస్తాం. అప్పుడు మనం ప్రపన్న గతి అనే స్థితికి చేరుకుంటాం. ఇక్కడ సంపూర్ణమైన శరణగతి ఉంటుంది. ఆ తర్వాత కొంచెం సమర్పణ, కొంచెం ప్రభుత్వ స్థితుల మిశ్రమం ఉంటుంది. ఆయన నేను అంటూ ఆట నడుస్తూ ఉంటుంది. కొంతకాలానికి ఆయనే గెలుస్తాడు. అప్పటి వరకు ప్రపన్న స్థితికి ప్రభుత్వ స్థితికి మధ్య ఆట కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే స్థితి ప్రభు. ఇది చాలా విస్తృతమైంది. ప్రభు తరువాత మనం 13వ గ్రంథిలోకి ప్రవేశించాలి. కాని అది సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ బ్రహ్మరంధ్రం ఉంది. అక్కడ గురువు మనల్ని రక్షించడానికి వస్తాడు. అప్పుడు మనం సెంట్రల్ రీజియన్లోకి ప్రవేశిస్తాం. 13వ గ్రంథిలో స్థితి అప్పుడే పుట్టిన శిశువు స్థితిలాగా ఉంటుంది. పూర్తి అమాయకత్వం. ఒక తల్లి తన శిశువును చూసుకోగలిగినట్లు ఇప్పుడది భగవంతుని బాధ్యత అవుతుంది. అటువంటి వ్యక్తి యొక్క బాధ్యతను స్వయంగా భగవంతుడే స్వీకరిస్తాడు. ఇక మీరు ఇంటికి చేరుకున్నట్లే. నేను చెప్పగలిగింది ఇంతే. అయితే మన యాత్ర ఇక పూర్తయినట్లేనా? అంటే లేదు. యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. భగవంతుడు అనంతుడైనప్పుడు, ఆయన స్థితి అనంతమైనప్పుడు గమ్యం కదలకుండా అంటే గమ్యం కాదిది. మార్గం ఎప్పుడు మారుతూ ఉంటుంది. మార్గం ఎక్కడో ఆగిపోయిందనుకుందాం. అప్పుడు మనలో నిరాశ పెరుగుతుంది. భగవంతుడి సామ్రాజ్యంలో నిరాశ ఎలా ఉంటుంది? ఉండటానికి వీల్లేదు. అంతా అనంతమే. వికాసం లేక పరిణతి జరగడానికి అసలు పరిధులంటూ ఏమీ లేవు. మనం వికాసమైనా చెందుతాం, లేకపోతే దానికి విరుద్ధంగానైనా ఉంటాం. ప్రకృతిలో ఏదీ నిలకడగా ఉండటం అనేది లేదు. నా కోరికేమిటంటే మీ అందరూ ఈ జీవితకాలంలోనే పురోగతిని సాధించాలి. నేను సరదాగా చెప్పినట్లు వచ్చే జన్మలో జీతం ఇస్తే మీరు ఒప్పుకున్నప్పుడు భగవంతుని ఆరాధించడం ద్వారా కలిగే ఫలితాలను తరువాతి జన్మకు ఎందుకు వాయిదా వెయ్యాలి? కాబట్టి మాతో కలవండి. మీకేదైనా సహాయం కావాల్సి వస్తే నేనెప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. మాకొక వెబ్సైట్ ఉంది, heartfulness.org అని. ధ్యానం ఎలా చెయ్యాలి, క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, అసలు ప్రార్థన ఎలా చెయ్యాలి, అనుకూలమైన జీవన విధానం ఏమిటో కూడా తెలుసుకునేందుకు ఈ వెబ్సైట్ను సంప్రదించండి మీరు. ఇవన్నీ ఆ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి ఆధ్యాత్మిక సంస్థ ద్వారా అనేక మంది ఈ బ్రహ్మవిద్యను అందుకుని ప్రయోజనం పొందాలని నా ప్రార్థన, నా ప్రణామాలు. సో వ్యూవర్స్, చూశారు కదండి, ఇది ఇవాల్టి సోల్ సిటీ మానస. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.